వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే చీకట్లో ఎంజీఎం నిలిచిన ఎక్స్రేలో రక్త పరీక్షలు ఇబ్బందులు పడిన రోగులు నిజామాబాద్లో జెడ్పీలో పవర్ కట్. సామాన్యంగా వైద్యుడికి ఎక్స్రే తీసే క్రమంలో అకస్మాత్తుగా కరెంట్ పోవడం జరిగింది. దాంతో వైద్యుడు చాలా వరకు కూడా ఇబ్బందికి గురి అవ్వడం మనకు నిజామాబాద్లో ఈ ఘటన అనేది జరిగింది. కేసీఆర్ హయాంలో తెలంగాణ వికాసం 10 ఏళ్ళు అన్ని రంగంలో అభివృద్ధి. చిన్న రాష్ట్రాలకు సక్సెస్ఫుల్ మోడల్గా రాష్ట్రం ఐటీ ఎగుమతులు 3 రెట్లు, ఉద్యోగాలు 3 రెట్లు. తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు వృద్ధి. దేశ జీడీపీని మించిన రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు. పేద రాష్ట్రాలకు విభజిస్తే కలిగే ప్రయోజనాలు ఏవి? ప్రపంచ ప్రఖ్యాత వీక్లీ ద ఎకనామిక్స్ ప్రశంస. సో సామాన్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే అన్ని రంగంలో చాలా వరకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కంపేర్ చేస్తే మన రాష్ట్రం చాలా వరకు కూడా అభివృద్ధి చేసింది. కేసీఆర్ హయాంలో మన కరెంట్ విషయంలో కావచ్చు, రోడ్ల రవాణా వ్యవస్థ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, పారిశ్రమ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా చాలా ఫాస్ట్గా అభివృద్ధి అనేది జరిగింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణలో చాలా వరకు సమస్యలు వస్తాయి, నీటి సమస్య వస్తుంది, కరెంట్ సమస్య వస్తుందని చాలా వరకు చెప్పడం జరిగింది. కానీ అన్ని రంగంలో కూడా కేసీఆర్ గారి మాస్టర్ మైండ్ ప్లాన్లతో చాలా వరకు కూడా రాష్ట్రాన్ని చాలా బాగా నడిపించడం మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్లోకి పోచారం. ఇంటికెళ్ళి కండువ కప్పిన రేవంత్ తిట్టిన కాంగ్రెస్లోకి ఎట్లా పోతావు? కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు? పోచారం. బీఆర్ఎస్ ఆగ్రహం. సీఎం ముందే నిలదీసిన నేతలు అడ్డుకొని కాంగ్రెస్ శ్రేణులు దాడి, చౌద్యం చేసిన పోలీసులు. సుమన్ సహా 11 మంది అరెస్ట్. కట్ ఆఫ్ తేదీలు ఖరారు. ఒక దఫాలో 2 లక్షల రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవో. సో సామాన్యంగా ఆగస్టు లోపలే మేము రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సో 2 లక్షల రుణమాఫీని రైతులకు చేస్తామని ఒప్పుకున్నారు. కేసులతో లొంగదీశ కుట్ర. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టార్గెట్లు. ఈడీ, ఐటీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే కదలికలపై కాంగ్రెస్ నిఘా. నీట్ పేపర్ లీక్పై స్పందించిన కేంద్రం. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆటలు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై ఈడీ విచారణ. ఈటీ, ఐటీ దాడులు ఎదురు జరుపు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చిత్రంలో బాలరాజు, అదిలేష్ రావు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి, లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం తొలగించాలి. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు. చిచ్చు మహిళా కిడ్నాప్, లైంగిక దాడే నిదర్శనం. వైఫల్యానికి హోంమంత్రిగా ఆయనదే బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో సామాన్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయాలి? ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, లేదంటే తెలంగాణలో అన్ని ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, ఏ రంగంలో తక్కువ చేసిరని రాజీనామా చేయాలి? సో జరిగిన అక్రమాలకు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే అదేవిధంగా ప్రజల కష్టాలను తెలుసుకొని తెలంగాణ అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత పాదయాత్ర చేసిన మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆయన రాజీనామా చేయాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో పెట్టిన బహుజన సమాజ్వాదీ పార్టీ. ఇండిపెండెంట్గా మీరు రాష్ట్రంలో జరిగిన కష్టాలను తెలుసుకొని బహుజన సమాజ్వాదీ పార్టీ పెట్టడం జరిగింది. మరి ఎందుకు బహుజన సమాజ్వాదీ పార్టీకి మీరు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది? తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్టీతో సమానం లేదు. ఏ పార్టీలో ఉన్నదని ముఖ్యం కాదు, ప్రజల కష్టాలను ఎంతవరకు తెలుసుకున్నది ముఖ్యం.